శ్రీ గురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ శ్రీ విజయదుర్గా పరాదేవతాభ్యో నమ. తాజా వార్తలతో ప్రతిరోజు కూడా అందరికీ దగ్గరై ఇవాల్టి రోజు అనేకమైనటువంటి సెన్సేషన్స్తో మనకి కొత్తగా ఉన్నటువంటి సమాచారాలను ముందస్తుగా అందించేటటువంటి ఆర్టీవీ అందరికీ కూడా యాజమాన్యానికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, నెల్లూరు జిల్లాలో పూర్వంలో మనకు గూడూరు మమేకమై అనేక సంవత్సరాలు ఇందులో భాగస్వామి అయి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులతో పరిచయాలు, అలాగే గూడూరు నెల్లూరు ఒక జంట నగరాల్లాగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా ఉంటుందో అలా ఒక విశేషంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అనుకోకుండా పూర్వ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణం చేత తిరుపతి క్షేత్రాన్ని జిల్లాగా మారుస్తూ గూడూరుని కూడా అందులో కలపడం జరిగింది. అయితే మేము బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో మేము కూడా ఇందులో భాగస్వామి అయ్యామని సంతోషపడినప్పటికీ 90 కిలోమీటర్ల ప్రయాణంలో జిల్లా కేంద్రంగా అక్కడికి సంబంధించినటువంటి ఏ బ్రాంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయకపోవడము, ఈ కారణం చేత చిన్న అవసరాలకు కూడా మేము ప్రయాణం చేయాల్సి వస్తే ఇవాల్టి రోజు తిరుపతికి నాయుడుపేట నుంచి బైపాస్ అనేది చక్కగా ఉంది, కానీ పూర్వంలో ఆ పరిస్థితి కూడా లేక 90 కిలోమీటర్ల ప్రయాణం 2.5-3 గంటలు రోడ్డు సవ్యంగా లేక చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలలో ఇవాల్టి రోజు మన గూడూరులో మన గూడూరు మన సునీల్ నినాదంతో ఆయన ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా ఎప్పుడూ కూడా ప్రజల కోసమే తన జీవితం అంటూ ముందుకు వచ్చినటువంటి నాయకుడు. రెండవ పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు నిరుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో కూడా పోరాటాన్ని చేసి తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని ఇద్దరిని, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారిని అందరినీ కూడా సంప్రదించి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపడంలో తీవ్రమైన ప్రయత్నం చేసి ఒక భాగీరథుడిలాగా ఒక అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళి ఇవాళ మంత్రిమండలి అంతా కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆమోదయోగ్యానికి గురి చేసినటువంటి ఘనత మాత్రం మన గౌరవ సునీల్ అన్న గారికే దక్కుతుంది. అటువంటి విశేషమైనటువంటి ఈ కార్యక్రమంలో, ఎందుకంటే మాకు తిరుపతి జిల్లాలో గూడూరు ఎప్పుడైతే ఈ ప్రాంతంలో వచ్చిందో చాలామంది అధికారులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఇదేదో పనిష్మెంట్ ఏరియా అనుకునేటటువంటి పరిస్థితి ఉండింది మాకు ఇక్కడ. దాంతోపాటుగా వీళ్ళు ఇక్కడ ఒక ప్రాంతం కూడా ఏదో మూలబడినట్టుగా అందరూ భావించేవారు. ఇవాళ మళ్ళీ తిరిగి గూడూరు గనక నెల్లూరులో చేరితే వైభవమైనటువంటి స్థితి మళ్ళీ రావటమే కాకుండా ఖనిజ సంపద ఇక్కడ చాలా గొప్పదైనటువంటిది కాబట్టి ఇటు సిలికా శాండ్, ఫెల్స్పర్, క్వాడ్జీ ఇవన్నీ కూడా దొరకడం ఒక ఎత్తైతే, పాడి పంటల్లో మేము ముందుండటం, ప్రత్యేకించి దుగరాజపట్నంలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు, వరగలి ప్రాంతం దగ్గర చక్కగా రోడ్ల నిర్మాణం అప్పుడే బ్రహ్మాండంగా ప్రారంభమవటం, అనేకమైనటువంటి పారిశ్రామికమైన సంబంధమైనటువంటి పరిశ్రమలు కూడా రావటము, అనేక మందికి ఉపాధి కల్పన జరగటము, ప్రత్యేకించి కృష్ణపట్నం నుంచి దుగరాజపట్నం దాకా ఉండేటటువంటి కారిడార్ ద్వారా మా ప్రాంతం చాలా విశేషంగా అభివృద్ధి చెందబోతుందనేటటువంటి విషయాన్ని మాకు ఎప్పుడో ఒక స్వప్నంలాగా ఉండేదేమో అని భావించిన విషయాన్ని ఇవాళ జిల్లా కలవటం వల్ల, గూడూరు కలవటం వల్ల, ఈ కారణం చేత ఇది ఒక గొప్పగా ఆ స్వప్నం సాకారమై మేము ముందుకు వెళ్ళటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విశేషమైనటువంటి యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనసా వాచ కర్మణ హృదయపూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆర్టీవీ ద్వారా ఇవాళ ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో భాగస్వామి అయి మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపటంలో వారు కూడా మాతో పాటు సహకరించినందుకు వారికి మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా షార్ని కూడా అవకాశం ఉంటే సూళ్ళూరుపేటని కూడా నెల్లూరు జిల్లాలో కలిపే అవకాశం ఉంటే ఇంకా మాకు మరింత అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా పెద్దవాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే ఈ మొత్తం చివరి వరకు కూడా రామాపురం వరకు కూడా ఇదివరకు ఏదైతే తమిళనాడు బార్డర్ వరకు కూడా నెల్లూరు జిల్లాలో ఉండటం వల్ల వచ్చినటువంటి గొప్ప విశిష్టత మళ్ళీ ఆ వైభవాన్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి అతి శీఘ్రంగా ఆ విషయం మీద కూడా పునఃపరిశీలించాలని కోరుతూ, మరొకటి గూడూరుని అవకాశం ఉంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు పట్టుబడితే తప్పనిసరిగా జరిగేటటువంటి అంశం కాబట్టి గూడూరుని ఒకవేళ జిల్లా చేసే అవకాశం ఉంటే తప్పనిసరిగా అది కూడా చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ సికింద్రాబాదు, హైదరాబాదు, గుంటూరు, విజయవాడ ఎలాగ 2 జిల్లాలు కలిసిపోయాయో నెల్లూరు గూడూరులో కూడా అటువంటి ఒక గొప్పతనం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం పైన కూడా పెద్దలు దృష్టిలో పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయంగా మాకు ఇంత సహకరించినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
నమస్కారం. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే దీనికి మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి గతంలో మనకు మాట ఇచ్చినట్టే మాట నిలబెట్టుకుంటున్న మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు మా ప్రగతి కుటుంబం తరపున, పుర ప్రజల తరపున. ఎందుకంటే మనకందరికీ ఇది ఒక చిరకాల కోరిక. ఎందుకంటే మా గతంలో అనివార్య కారణాల వల్ల జిల్లాలో నెల్లూరు నుంచి మంది తిరుపతిలో కలవటం జరిగింది. దానివల్ల ముఖ్యంగా మన పుర ప్రజలకన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందికరమైన విషయం. అనేక రకాల డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, మున్సిపాలిటీ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్కి ఎత్తినా కూడా హెడ్ క్వార్టర్ తిరుపతికి పోవాలంటే మినిమం 3 గంటలు, వెహికల్ లేని వాళ్ళు అయితే 3:30-4 గంటల పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి. ఎందుకంటే పాపం 6 గంటలకి లేచి 9 గంటలకు మీటింగ్ అంటే కలుసుకునే పరిస్థితిలో కూడా లేదు. దీన్ని మనం ఇక్కడి నుంచి 35 నిమిషాల్లో నెల్లూరుకు పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా అందువల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు రకరకాల సమస్యలతో వాళ్ళు రకరకాల ఒత్తులతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా చాలా సంతోషమైన విషయం. వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మన ప్రజలే, ఇక్కడ గూడూరు పట్టణ ప్రజలే కాకుండా ఉద్యోగస్తులకు చాలా ఉపయోగపడే కార్యక్రమాన్ని చేసిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మరోమారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మన నియోజకవర్గాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా కూడా ఆయన మనసు పెట్టి చేయాలని, ఎందుకంటే ఆయనకి ఒక కళ ఉంది కాబట్టి ఆ కళని కొంతవరకు నెరవేరింది, ఇంకా కూడా నెరవేరాలని, ఇంకా కొన్ని పనులను కూడా ఆయన అనుకున్న పద్ధతుల్లోనే చేసుకుంటూ పోతున్నాడు. అదే పందాలో చేయాలని మనం అందరం కూడా ఆశించాలి. ఎందుకంటే మనం అందరం కొద్దిగా ప్రోత్సహిస్తే ఇంకొద్దిగా బూస్ట్ వస్తుంది వాళ్ళకి. అందువల్ల ఇంకా మంచి పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి తరపున మన నెల్లూరులో కలిపిన అంటే ఇంకా త్వరలోనే మనకు ఆ కళ నెరవేరుతుంది. కాబట్టి అందుకని ఈ ఒక శాసనసభ్యులకి ప్రత్యేక అభినందనలు చెప్తూ, గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ గారి కృషి ఫలితం వల్ల గూడూరుని మళ్ళా నెల్లూరు జిల్లాలో కలుపుడికి సుముఖంగా గౌరవనీయులు పెద్దలు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అయితేమి, అదేవిధంగా గౌరవనీయులు యువనాయకులు లోకేష్ బాబు గారి కృషి అయితేమి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి కృషి అయితేమి ఫలించి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుడికి నిర్ణయించడం చాలా శుభదాయకము. ఎందుకంటే పోయినసారి వైసీపీ ప్రభుత్వంలో అతి దగ్గరలో ఉండేటువంటి గూడూరుని తీసుకెళ్ళి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుపతిలో కలపడం అనేది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. అయితే గూడూరుకి యువజనం పాదయాత్రకు వచ్చినటువంటి లోకేష్ బాబు గారికి ఆ రోజు మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్, మాకు గూడూరులో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మమ్మల్ని గూడూరు నియోజకవర్గంలో కలపండి, ఒకవేళ లేని పక్షంలో గూడూరుని ఏమన్నా అవకాశం ఉంటే జిల్లా చేయమని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపమని ఆ రోజు అప్పీల్ చేయడం జరిగింది. ఒకసారి గూడూరు డివిజన్ మొత్తం మీటింగు టౌన్ హాల్లో జరిగినప్పుడు, సిఆర్ఈ కళ్యాణ మండపంలో కూడా జరిగినప్పుడు గూడూరుని ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కలపమని చెప్పి మా నాయకుడు పాసం సునీల్ కుమార్ గారు అడగడం, మేమంతా కూడా ఆ రోజు సపోర్ట్ చేయడం, గూడూరు ప్రజలందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుడికి చంద్రబాబు నాయుడు అంగీకరించినాడని చెప్పి మొన్న మా ఎమ్మెల్యే గారు చెప్పడం ముఖ్యంగా మా అందరికి కూడా
రాబోయే రోజుల్లో ఒక పండగ రోజు అని చెప్పి చెప్పుకునేదానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. గూడూరుని, ముఖ్యంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపమని శాసనసభలో అడిగినటువంటి ఏకైక నాయకుడు మా డాక్టర్ సునీల్ కుమార్ గారు. ఒకసారి కాదు, 2 సార్లు కూడా ఆయన కొరవ విషయాలన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపమని కోరడం, ఆయన కోరికను మన్నించి నెల్లూరు జిల్లాలో కలిపేదానికి సుముఖంగా ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా ఒక వారం రోజుల కిందట నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చినటువంటి లోకేష్ బాబు గారిని మా డాక్టర్ సునీల్ కుమార్ గారు నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి మళ్ళా ఆయన అప్పీల్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ నాయకుడి దగ్గరికి పోయినా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి అని చెప్పి మా డాక్టర్ సునీల్ కుమార్ గారు ప్రయత్నాలు ఫలించడం చాలా మా అందరికీ కూడా, గూడూరు ప్రజలందరికీ, గూడూరు నియోజకవర్గం ఉండే ప్రజలందరికీ కూడా ఒక పండగ రోజుగా ఉంటుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏ రోజైనా గూడూరుని డిక్లేర్ చేసే అవకాశాలు నిండుగా కనపడుతున్నాయి. మా అందరం కూడా పాశం సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపే రోజు కూడా త్వరలో ఉంటుందని చెప్పి గూడూరు పట్టణ ప్రజలందరి తరఫున, మా వ్యాపార సంఘాల తరఫున, మా వైశ్య కమ్యూనిటీ తరఫున మేము ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటున్నాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.